నమస్తే, వెల్కమ్ టు కాలేజ్ టీవీ. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం రెండు అంశాలు చాలా హాట్ టాపిక్గా నడుస్తున్నాయి. ఒకటి, బీసీలకు సంబంధించినటువంటి 2 రిజర్వేషన్ల అమలుకు సంబంధించినటువంటి బిల్లులు శాసనసభలో ఆమోదించబడ్డాయి. కేంద్రం వద్ద అవి పెండింగ్లో ఉన్నాయి. కేంద్రం గుప్పిట్లో ఇప్పుడు కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందని వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంది. రెండోది, ఎస్సీ వర్గీకరణ బిల్లు కూడా పాస్ అయిపోయింది. అయితే ఈ క్రమంలో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఏవైతున్నాయో స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషను, అదేవిధంగా విద్యా ఉపాధి రంగాల్లో 42% రిజర్వేషన్ సంబంధించి చాలా విషయాలు మనం మాట్లాడుకో అవసరం అయితే ఉంది. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అయితే శాసనసభలో ఆమోదించి దాన్ని కేంద్రానికి పంపడం జరిగింది. సో కేంద్రం ఏ నిర్ణయం తీసుకుంటుంది? కేంద్రం ఆమోదిస్తేనే, కేంద్రం చట్టం చేస్తేనే అది ఇంప్లిమెంట్ అవుతుందా, లేకపోతే వేరే కారణాలు ఏమన్నాయా? సో దీనికి సంబంధించి గత సంవత్సర కాలంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఈ బీసీలకు సంబంధించిన అంశం గ్రామాన కూడా చాలా పెద్ద ఎత్తున ఉధృతం సాగుతున్న విషయం తెలుస్తోంది. పలు సంఘాలు, బీసీలకు సంబంధించిన పలు సంఘాలు, పలు శక్తులు చాలా పెద్ద ఎత్తున పనిచేస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో బీసీలకు సంబంధించిన సంఘాల మధ్య కూడా చాలా రకాల వైరుధ్యాలు ఏర్పడ్డాయి. అదేవిధంగా ఒకరిపైన ఒకరు విమర్శలు చేసుకుంటా ఉన్నారు. అసలు ఈ 42% రిజర్వేషన్ అమలు చట్టం చేసే అవకాశం ఉంటుందా కేంద్రం? దాని తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? బీసీలకు సంబంధించినటువంటి సంఘాల మధ్య ఇంత వైరుధ్యాలు, ఇంత గ్యాపు, ఒకరిపైన ఒక విమర్శలు చేసుకుంటూ బీసీ ఉద్యమాన్ని ఏమైనా నీరుగారుస్తున్నారా అనేటువంటి కోణంలో మనతో పాటు మాట్లాడడానికి బీసీ రాజ్యాధికార సమితి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి దాస్ సురేష్ గారు మనతో పాటు అని అడిగి చాలా డీటెయిల్గా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే సీనన్న. ముందుగా మనం 2-3 అంశాల మీద మనం మాట్లాడాలి. ఎందుకు బీసీ సంఘాలు, చాలా సంఘాలు తెలంగాణలో ఉన్నాయి, మీరందరూ కూడా బీసీల కోసం కొట్లాడాల్సింది పోయి ఒక సంఘం మీద ఒక సంఘం ఆరోపణలు ఎందుకు చేసుకుంటా ఉన్నారు? అంత పెద్ద ఎత్తున ఫెరోషియస్గా దిగజార్చుకునే విధంగా విమర్శలు తీసుకుంటారు. అసలు ప్రధానంగా ఏంటంటే, ఒకటి అవగాహన లేమి కావచ్చు, రెండోది ఏంటంటే ఆధిపత్య పోరు కావచ్చు. ఈ రెండింటి కారణాల వల్ల ఏంటంటే కొంత ఒకరి మీద ఒకరు దుర్భాష ఆడుకోవడం కానీ, ఒకరి మీద ఒకరు అపవాదులు వేసుకున్నటువంటి సంస్కృతి అనేది కొత్త సంస్కృతి తెలంగాణ లోపల వస్తుంది. వాస్తవానికి తెలంగాణ లోపల బీసీ వాదము ఇంత బలపడడానికి ఏంటంటే కొన్ని దశాబ్దాల కాలంగా మేము పెద్దల ఆర్ కృష్ణయ్య గారు కూడా అనేక సందర్భాల లోపల మేము అనేక సంవత్సరాలు కలిసి పనిచేసినాం. మాకు రోజువారీ కార్యక్రమం ఏముంటుంది, పొద్దున టిఫిన్ చేసి వచ్చినామంటే సాయంత్రం మళ్ళీ నైట్ ఏ టైంకి పోతామో, ఏ ఇష్యూ మీద పనిచేయాల్సి వస్తుందో, ఎక్కడ పోలీస్ స్టేషన్లు, ఎక్కడ ప్రజా సంఘాలు, ఉద్యమాలు, ధర్నా పాయింట్లు, ఇట్లా ఇక్కడి నుంచి ఢిల్లీ వరకు పక్క రాష్ట్రాలకు పోయి ఆర్గనైజేషన్ చేసుకుంటూ ఆ ఉద్యమాన్ని ఎక్కడ కూడా ఆగకుండా కొనసాగించడం వల్ల ఏంటంటే ఇవాళ తెలంగాణలో, అదే రకంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా బీసీల ఉద్యమం, బీసీలకు సంబంధించినటువంటి అంశం అనేది ఇంకా లైవ్గా ఉన్నది. ఇవాళ ప్రతి రాజకీయ పార్టీ కూడా, అంటే టీడీపీ కావచ్చు, అదే రకంగా బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇవాళ బీసీల జపం చేస్తున్నాయంటే దీని వెనుకాల కేవలం ఒక ఆర్ కృష్ణయ్య గారే కాదు, ఒక దాస్ సురేషే కాదు, ఇవాళ క్షేత్రస్థాయిలో గ్రామాన మండలాలలో ప్రతి జిల్లాలో కూడా అనేక మంది బీసీ నాయకులు, బీసీ యొక్క జర్నలిస్టులు, అదే రకంగా బీసీ రచయితలు, బీసీ కళాకారులు అనేక మంది అనేక విధాలుగా ఈ యొక్క ప్రయత్నాలు చేయడం వల్ల ఇవాళ ఈ ఉప్పెన అనేది ఏంటంటే ఇది చాలా పెద్ద ఎత్తున లేచింది. దీనికి ఆజ్యం పోస్తూ కాంగ్రెస్ పార్టీ గత అసెంబ్లీ ఎన్నికలలో కామారెడ్డి డిక్లరేషన్ చేసి అందులో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పడం, దాని తదనంతరం ఏంటంటే వెంటనే అసెంబ్లీ లోపల ఒక జీవో తీసుకుని రావడం, దాని తర్వాత కొంత జాప్యం చేస్తే మేము కొంచెం ఒత్తిడి పెట్టడం, తర్వాత కులగణన చేసిన తర్వాత అందులో కొన్ని తప్పులు దొరలే అని చెప్పేసి మేము చాలా ఘంటాపదంగా తెలియజెప్పిన తర్వాత ప్రభుత్వం కూడా పునరాలోచించి దానిని సవరించేటటువంటి దిశగా రీసర్వే చేసిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాని మీద స్పష్టత ఇవ్వడం, అది తీసుకొచ్చి అసెంబ్లీలో ప్రతిపాదించడం, దాన్ని టేబుల్ చేయడము, దాని తర్వాత ఏంటంటే 2 బిల్లులను చట్టం చేయడం, ఇదంతా క్రమక్రమంగా కొనసాగుతూ వచ్చింది. అయితే ఇప్పుడు ఇది ఉధృతం కావడానికి అనేక మంది అనేక విధాలుగా అనేక శక్తులు కలిసి పోరాటం చేయడం వల్ల ఇవాళ ఇది ఉధృతమైంది. ఇవాళ బీసీలకు సంబంధించిన అంశం, ఈ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల్లో ఇవ్వడం అనేది ఈ జరిగినటువంటి పూర్తి ఉద్యమానికి తొలిమెట్టుగా మనం భావించవచ్చు. ఈ ఉద్యమం ముందుకు పోతున్నటువంటి దశ ఇది. దీన్ని సాధించుకోవడం అనేది ఇవాళ బీసీ సమాజం ముందున్నటువంటి అతిపెద్ద సవాల్. దీన్ని మనం ఒక పాజిటివ్ దృక్పథంతో మనం ముందుకు తీసుకెళ్ళాలి. నాయకులు అనేవాళ్ళు ఏంటంటే దీన్ని అర్థం చేసుకొని నేను ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు తీసుకెళ్ళాలి తప్పించి అలా కాకుండా ఇంకొకరి మీద మనం బురద జల్లడం, ఇంకొక బీసీ నాయకుడిని తక్కువ చేయడం, లేకపోతే అవమానపరచడం, లేకపోతే ఏంటంటే అది వ్యక్తి పూజకు దారి తీసేటటువంటి విధంగా కనుక చేసేది ఉంటే ఉద్యమానికి నష్టమయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఆర్ కృష్ణ గారి పైన ఎందుకు విమర్శలు జరుగుతూ ఉన్నాయి, పెద్ద ఎత్తున ఎందుకు విమర్శలు చేస్తూ ఉన్నారు? అంటే ఆయన బీజేపీలో జాయిన్ ఎంపీ పదవి తీసుకున్నందుకే ఇంతటి విమర్శలు ఆయన ఎదుర్కోవాల్సి వస్తుంది అనుకోవచ్చా?
ఇప్పుడు ఆర్ కృష్ణయ్య గారి గురించి మనం చెప్పుకుంటే ఇప్పుడు ఆయన చేసేవరకు ఆయన చేసిండు. ఇప్పుడు నేను కూడా ఒక కార్యకర్త స్థాయి నుంచి వెళ్ళి ఆర్ కృష్ణయ్య గారితోనే ఒక నేషనల్ ప్రెసిడెంట్ వరకు ఒక రైట్ హ్యాండ్గా ఇక్కడి నుంచి వెళ్ళి ఈవెన్ ఢిల్లీ వరకు కూడా ప్రతి కార్యక్రమం లోపల కూడా ఆయనకు ఒక వెన్నుదన్నుగా ఒక సొంత తమ్ముడు లెక్క ఒక సొంత కొడుకు లెక్క నేను ఏంటంటే ఆయన వెంబడి నిలబడిందంటే అనేక ఉద్యమాలు చేసి ఆయనకు అనేక సందర్భాల లోపల కూడా నయీంకి సంబంధించినటువంటి ఆస్తులు ఆ టైం లోపల కూడా కేసీఆర్ విచారణ చేసినప్పుడు కూడా ఆర్ కృష్ణయ్య గారి మీద అనేక ఆరోపణలు వచ్చినప్పుడు కూడా ఆయనను సమర్థించి ఆయన వెన్నంటి నిలబడి ఆయన ఎటువంటి ప్రలోభాలకు లొంగలేదనేటటువంటి విధంగా కూడా ఆయన అంటే నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. కాబట్టి మేము అవన్నీ చేసిన తర్వాత ఆయన చేసే వరకు చేసిండు. అయితే మేము కూడా ఇప్పుడు బీసీ రాజ్యాధికార సమితి ఉద్భవించడానికి కూడా కారణం ఏంటంటే ఎప్పుడైతే ఆర్ కృష్ణయ్య గారు ఎంపీ అయిన తర్వాత మేము ఆరోగ్యం కూడా చాలా దీర్ఘంగా చర్చ చేసినాం. అన్న ఇప్పటి వరకు మనం చేసినటువంటి ఉద్యమాలన్నీ కూడా సంక్షేమానికి సంబంధించిన ఉద్యమాలు, పిల్లలకి విద్య ఉపాధి అదే రకంగా ఉద్యోగాల కోసం చేసినటువంటి ఉద్యమాలు తప్పించి ఇప్పుడు మీరు పార్లమెంటుకు వేలు కాబట్టి మేము బయట నుండి బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ రావడం కోసం కావచ్చు, బీసీ బిల్లుల కోసం కావచ్చు, మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సపోర్ట్గా కావచ్చు, ఇలా కొన్ని అంశాల మీద వ్యూహాత్మకంగా వెళ్దామనేటటువంటి విధంగా మేము ఆలోచన చేసినాం. ఆయన పార్లమెంట్లో అంశాలను లేవనెత్తడానికి ఆయన యొక్క సన్నాహం చేస్తుంటే క్షేత్రస్థాయి లోపల ఉద్యమాన్ని బలోపేతం చేయడానికి బీసీ రాజ్యాధికార సమితి నడుం కట్టింది, ప్రయత్నం చేస్తుంది. ఇవాళ ప్రతి జిల్లాలో ప్రతి మండలంలో కూడా ఇలా కార్యకర్తలను తయారు చేసుకుని నిర్మాణాత్మకంగా ఫార్ములా 21 అంటే ప్రతి మండలంలో కూడా కనీసం ఒక 21 మందితోని కమిటీలు వేసుకొని యూత్ కమిటీ, మహిళా కమిటీ, మెయిన్ కమిటీలు వేసుకొని ఒక నిర్మాణాత్మకంగా ఇవాళ తెలంగాణ లోపల ప్రతి మండలంలో కూడా చొచ్చుకొని పోయేటటువంటి విధంగా బీసీ వాదాన్ని బీసీ రాజ్యాధికార సమితి నిలబెడుతుంది. ఇదంతా మేము చేస్తున్నామంటే ఆర్ కృష్ణయ్య గారు ఇచ్చినటువంటి స్ఫూర్తి, ఆర్ కృష్ణయ్య గారి దగ్గర మేము నేర్చుకున్నటువంటి ఈ యొక్క నైపుణ్యం కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారి దగ్గర నిర్మాణాత్మకంగా నాయకత్వ లక్షణాలను మేము పునికి పుచ్చుకొని ముందుకు పోతున్నాం. ఆర్ కృష్ణయ్య గారు ఏదైతే చేయగలిగేటటువంటి దాన్ని ఆయన చేసేది. ఒకవేళ ఆయన అడపాదడపా చేయనిది ఏదైనా ఉన్నది అంటే అది బీసీలకు రాజ్యాధికారం సాధించడం మాత్రమే. ఆ రాజ్యాధికారాన్ని సాధించేటటువంటి కార్యక్రమాన్ని మన భుజస్కంధాల మీద వేసుకొని మనం ముందుకు నడుస్తూ ఆయనను ఒక పెద్దన లెక్క ఆయన యొక్క అనుభవాలను ఆయన యొక్క ఎక్స్పీరియన్స్ మనం వినియోగించుకోవాలి తప్పించి ఆయనను దూషించడము, ఆయన మీద రాళ్ళేయడం వల్ల మనకు వచ్చేది ఏం లేదు కదా. నవ్వేటోని ముందంటనే మనము ఇది నడిమిరిగా పడ్డట్టు మనం ఆయనను దూషించడం వల్ల మన జాతికి వచ్చే ప్రయోజనమే ఉన్నది. అంటే బీసీలకు బీసీ సంఘాలే శత్రువులు అనుకోవచ్చా? ప్రధానంగా ఏంటంటే ఇక్కడ ఆధిపత్య పూర్వం, ఇప్పుడు మళ్ళీ చెప్పాను ఇంతకుముందు చెప్పింది ఏంటంటే ఇక్కడ బీసీ ఉద్యమం బలంగా విస్తరించడానికి కారణం ఏంటంటే క్షేత్రస్థాయిలో పనిచేసినటువంటి బ్యాచ్ ఒకటి ఉన్నది, పేపర్ పులులు ఒక బ్యాచ్ ఉన్నది. ఈ పేపర్ పులులు ఏంటంటే కేవలం పేపర్ మేనేజ్మెంటు, ఈ పేపర్లను టీవీలను మేనేజ్ చేసి ఏదో ఉద్యమం చేస్తున్నట్టు ప్రచారం చేసుకోవడం తప్పించి క్షేత్రస్థాయిలో వాళ్ళకు ఎటువంటి పట్టు లేదు. అయితే వాళ్ళు దాన్ని అధిగమించడం కోసం ఏంటంటే మేము చేయడం వల్లనే వచ్చిందని అంటారు. కానీ ఇక్కడికి గ్రామానికి ఒక మండలానికి పోయేటటువంటి కెపాసిటీ లేదు కదా. ఎంతసేపు హైదరాబాద్లో కూర్చొని పత్రికా ప్రకటనలు ఇచ్చేది ఉంటే బీసీవాదం బలపడుతుందా? బీసీవాదం ఆ రకంగా నిర్మాణం అయ్యేది. అసలు ఎక్కడెక్కడ నియోజకవర్గాలలో బీసీలు బలంగా ఉన్నారు. దాదాపు ఈ తెలంగాణ లోపల 62 నియోజకవర్గాలలో మోర్ దాన్ 70% బీసీ పాపులేషన్ ఉన్నది. బీసీ రాజ్యాధికార సమితి అవన్నీ ఐడెంటిఫై చేసింది. అక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కులాలు, అక్కడ ఉన్నటువంటి ప్రధానమైన జనాభాను అంతా కూడా లెక్కించి మా ఫోకస్ అంతా కూడా ఆ 62 నియోజకవర్గాలలో కేంద్రీకృతం చేసినాం మేము. అంటే ఒక నిర్మాణాత్మకంగా వ్యూహాత్మకంగా కొనసాగడం వల్ల ఇవాళ సీట్ల కేటాయింపులో కావచ్చు, గెలిచేటటువంటి స్థానాలలో కూడా ఆ విధమైనటువంటి చైతన్యం వస్తూ ఉన్నది. అంటే దీనికి నిర్మాణాత్మకంగా పనిచేయడం వల్ల ఉద్యమం పెరుగుతుంది తప్పించి కేవలం పేపర్లు ప్రకటన చేయడం వల్ల అది పేపర్లు ప్రకటనలు ఉద్యమానికి ఉపయోగపడతాయి, ఉద్యమానికి ఊపిరిస్తే తప్పించి ఉద్యమాన్ని పక్కన పెట్టి కేవలం పేపర్లకు పరిమితం అయ్యేది ఉంటే ఉద్యమాన్ని నిర్మించినట్టు కాదు కదా. రీసెంట్గా మీరు ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడం చేసి సోమజ్ గ్రూప్ క్లబ్, దానికి చాలా పెద్ద పెద్ద వ్యక్తులు కూడా రావడం జరిగింది, అన్ని పక్షాలకు సంబంధించిన వాళ్ళు వచ్చారు. సో దానిలో భాగంగా చాలా రకాల అనుమానాలు మీకున్నాయా అనేటువంటి డౌట్ కలుగుతా ఉంది. అంటే 42% రిజర్వేషన్ ఆల్రెడీ అసెంబ్లీలో ఆమోదించబడ్డాయి. సో ఎందుకంటే ఇంకా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొన్ని అమలు చేసినప్పటికి కూడా, కొన్ని తీర్మానాలు చేసినప్పటికి కూడా, బీసీ సంబంధించి 2 బిల్లులు పెట్టినప్పటికి కూడా ఆ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటి అసలు? ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు బీసీలకు ఇవ్వడానికి ఒక చట్టాన్ని తీసుకొని వచ్చింది. అదే చట్టం అనేది అమలు అయినప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుంది, బీసీలకు ప్రయోజనాలు వస్తాయి. ఇప్పుడు బీసీలలో ఉన్నటువంటి యువత, మహిళలు అందరూ కూడా ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో 42% రిజర్వేషన్ దొరికేది ఉంటే మేము సర్పంచ్లం అవుతాం, మేము ఎంపీటీసీ, జడ్పీటీసీ, వార్డు మెంబర్లం అవుతాం అనేటటువంటి ఆశలు, ఒక ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి బిల్లు పెట్టడం ఎంత ఇంపార్టెంట్, ఆ బిల్లును అమలు చేయడం అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్.
ఇప్పుడు అమలు చేసేటటువంటి కార్యక్రమం లోపల ఈ ప్రభుత్వానికి ఇతర రాజకీయంగా వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నది కాబట్టి ఈ యొక్క 42% రిజర్వేషన్ను అమలు చేయడానికి ఉన్నటువంటి అవరోధాలు ఏంటి, వాటిని అధిగమించడానికి ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి, ఇది కనుక్కోవడం కోసం, ఇది చర్చించడం కోసం, చర్చించిన తర్వాత వచ్చినటువంటి విషయాలను మేము ఒక వ్యూహాత్మకంగా ముందుకు తీసుకోవడం కోసం ఆ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో వచ్చినటువంటి అనేక మంది ప్రముఖుల సూచనల మేరకు ఒకటి ఐక్య కూటమిని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బీసీల రిజర్వేషన్ల కోసం, బీసీల 42% రిజర్వేషన్లను అమలు చేయడం కోసం బీసీల ఐక్య కూటమిని ఆ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఆల్రెడీ అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది. మీరు అమలు విషయంలో ఎలాంటి అవరోధాలు ఉండడానికి ఛాన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు జరిగినటువంటి ఏదైతే బిల్లు ఉందో ఆ బిల్లుని ఏంటంటే ఒకవేళ కనుక గవర్నమెంట్ జీవో ఇచ్చి నోటిఫికేషన్ కనుక ఇచ్చేది ఉంటే ఇమీడియట్గా కొంతమంది హైకోర్టుకు దాని మీద కేసు వేయడానికి వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే గతంలో ఎన్టీ రామారావు గారు కూడా ఏంటంటే 44% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినప్పుడు అనేక శక్తులు అడ్డుపడి దాన్ని తిరిగి 34% తీసుకొచ్చేటటువంటి విధంగా వాళ్ళు ఏం చేసినారంటే ఇబ్బంది పెట్టిరు. ఇప్పుడు ప్రభుత్వం ఆలోచిస్తున్న విషయం ఏంటంటే ఒకవేళ మేము కనుక దాన్ని కనుక జీవో చేసి దాన్ని కనుక నోటిఫికేషన్ ఇస్తే ఇక్కడ ఎవరైనా కనుక హైకోర్టుకి వెళ్ళేది ఉంటే ఈ హైకోర్టులో దానికి అడ్డుపడేటటువంటి అవకాశం ఉండొచ్చు. ఎందుకంటే హైకోర్టు మనకు తెలుసు, ఈ మధ్యలో హైకోర్టు జడ్జిల దగ్గర కూడా విపరీతమైన డబ్బులు దొరుకుతున్నాయి. హైకోర్టు నిర్ణయాలు, సుప్రీంకోర్టు నిర్ణయాలను కూడా ప్రభావితం చేసేటటువంటి శక్తులు ఈ యొక్క సమాజంలో ఉన్నాయనే సంగతి మనకు తెలుసు. బీసీలకు ప్రధానమైన శత్రువు న్యాయ వ్యవస్థ అని చెప్పేసి నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. సో ఎందుకంటే చాలా కేసులు కూడా న్యాయస్థానంలో వీగిపోతాడు బీసీకి సంబంధించి, ముఖ్యంగా బీసీకి సంబంధించిన అంశాలు, ఎస్సీఎస్లకు సంబంధించిన అంశాలు కాకుండా బీసీకి సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించిన విషయంలో కావచ్చు, రిజర్వేషన్ విషయంలో కావచ్చు, వర్టికల్ హారిజాంటల్ రిజర్వేషన్ విషయంలో కావచ్చు, బీసీలకు తీవ్ర అన్యాయం జరిగినప్పుడు అది కేవలం న్యాయస్థానంలోనే జరిగింది. సో రేపు కూడా మీరు అన్నారు ఇప్పుడు, సో ఖచ్చితంగా ఇది జీవో తోటి ఇంప్లిమెంట్ చేస్తే కనుక ఖచ్చితంగా అది కోర్టులో వీగిపోతుంది. సో దీనికి అంటే ఇలా వీగిపోతుందని చెప్పి ప్రభుత్వాలకు తెలిసి ఉంటుంది, అంటే ముందస్తుగా అంటే ప్రిపేరింగ్, అంటే వాళ్ళు బెస్ట్ ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళు, అంటే వాళ్ళకి తెలుసు. కాకపోతే దీన్ని ఎట్లా అంటే ఇది అమలు విషయంలో చాలా రకాల అనుమానాలు ఉన్నాయి. మీరు అన్నట్టు ఇవి చెప్తున్నారు, దీన్ని మరి ఏ విధంగా తీసుకోపోవచ్చు ముందుకి? ఇప్పుడు మనం చూసేది ఉంటే సుప్రీంకోర్టుకు సంబంధించిన కొలీజియం లోపల అందులోపల ఏంటంటే దాదాపు 84% న్యాయమూర్తులు అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు. బీసీలకు సంబంధించిన వాళ్ళు కేవలం 8% వరకు మాత్రమే ఉన్నారు. ఇది మా దగ్గర స్టాటిస్టిక్స్ ఉన్నాయి. నేనేమంటున్నా అంటే మా ప్రాధాన్యత, మా యొక్క పార్టిసిపేషను కొలీజియంలో కానీ హైకోర్టు వ్యవస్థలో లేనప్పుడు బీసీలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి మేము ఎట్లా అనుకుంటాం? ఇప్పుడు అక్కడ అది గతంలో ఉన్నటువంటి అనుభవాల రీత్యా ఈ యొక్క ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి సర్కార్ ఏంటంటే దీన్ని ఇక్కడ మనం జీవో చేయడం కంటే కూడా అదేదో కేంద్ర ప్రభుత్వం ముందు కనుక పెట్టేది ఉంటే, పార్లమెంట్లో కనుక పాస్ అయ్యేది ఉంటే ఆ బిల్లుకు బలం దొరుకుతుంది కదా. కానీ ఇక్కడ ఇంకొక డౌట్ ఏంటంటే పార్లమెంట్లో పాస్ అయింది అనుకోండి, అది మిగతా రాష్ట్రాలు కూడా పాకుతుంది. ఓకే, సో ఆ సమయంలో కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టి పాస్ చేస్తే నమ్మకం ఏముంటుంది అసలు? ఇప్పుడు నేను ఏమన్నా అంటే కేవలం మన దగ్గర 42% రిజర్వేషన్ అంటున్నాం, కానీ దీనికంటే మెరుగైనటువంటి రిజర్వేషన్ 50% రిజర్వేషన్ బీసీలకు తమిళనాడులో ఇంప్లిమెంట్ అవుతుంది. మనకంటే ఎక్కువ రిజర్వేషన్ 44% రిజర్వేషన్ కేరళలో ఇంప్లిమెంట్ అవుతుంది. వేరే యూనియన్ టెరిటరీలో కూడా మనకంటే ఎక్కువ రిజర్వేషన్ ఆల్రెడీ అమలు అవుతుంది అక్కడ. అయితే ఇది కొత్త ఏం కాదు. అయితే ఇక్కడ ఏమైందంటే కాంగ్రెస్ యొక్క వ్యూహం ఏమై ఉంటుందంటే ఈ బిల్లును అక్కడ పెట్టడం వల్ల ఒకవేళ కనుక బీజేపీ, ఎందుకంటే తెలంగాణ అసెంబ్లీ లోపల వాళ్ళు ఆల్రెడీ మేము కూడా ఏకగ్రీవంగా ఆమోదిస్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళు చెప్తున్న ఆబ్జెక్షన్ ఏంటంటే ముస్లిమ్స్ యొక్క జనాభాను కూడా ఇందులో పెట్టడమే సమస్య అని అంటున్నారు. సరే, అది ఆ విషయాన్ని పక్కన పెడదాం. ఎందుకంటే మండల్ కమిషన్ సిఫారసులో కూడా వాళ్ళు సూచించినటువంటి 52% బీసీ పాపులేషన్లో కూడా ముస్లిమ్స్కి సంబంధించినటువంటి జనాభా 52%లో ఉన్నది. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ విషయాన్ని గమనించాల్సిన నేను బీజేపీ నాయకులకు కోరుతున్నాం. రెండోది, ఈ యొక్క బిల్లును కనుక పార్లమెంటులో ప్రవేశపెట్టేది ఉంటే, ఒకవేళ ఇక్కడ సంబంధించినటువంటి బీజేపీ నాయకత్వము పార్లమెంటులో కూడా దాన్ని ఆమోదించేది ఉంటే ఉభయ సభలలో, అప్పుడు బీసీల మీద నిజమైన ప్రేమ బీజేపీకి ఉన్నదనేటటువంటి విధంగా వస్తుంది. కాబట్టి అందరం కలిసి సంబరాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఇలా బీసీల ఓటు బ్యాంకు ప్రధాన పార్టీలకు చాలా అంటే చాలా ముఖ్యమైపోయింది. ఏ పార్టీని పవర్లో కూర్చోబెట్టాలన్నా, పవర్ నుంచి దించాలన్నా కూడా బీసీల ఓటు బ్యాంకే ముఖ్యమవుతుంది. ఈ బిల్లును కనుక వాళ్ళు పాస్ చేయకపోయేది ఉంటే బీజేపీ కారణం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది కాంగ్రెస్ పార్టీ రాజకీయ వ్యూహం అయి ఉంటుంది. ఎందుకంటే ఒకటి అయితేనా ఇద్దరం కలిసి మనం బీసీలకు అనుకూలంగా ఉన్నామని చెప్పేసి అనుకోవచ్చు. లేదంటే ఏంటంటే మీరు ఒకవేళ కనుక దాన్ని యాక్సెప్ట్ చేయకపోయేది ఉంటే మీరు బీసీల పట్ల కార్నర్ అయ్యే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే మీరు గమనించండి, ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కానీ మైనార్ రిజర్వేషన్
రిజర్వేషన్ కానీ ఇది పార్లమెంట్లో ప్రవేశపెట్టినప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా దానికి మద్దతు ఇచ్చింది. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లకు కానీ మహిళా రిజర్వేషన్లకు కానీ. అంటే మహిళలకు సంబంధించి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి రెండు పార్టీలు కూడా పార్లమెంటులో ఆమోదం తెలియజెప్పినప్పుడు తెలంగాణ నుంచి వచ్చేటటువంటి 42% రిజర్వేషన్ల యొక్క బిల్లుకు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చినప్పుడు బీజేపీ మద్దతు ఇవ్వడానికి ఉన్నటువంటి అభ్యంతరం ఏంది? బీజేపీ ఇప్పుడు నిషేధ్ చేయాలి కదా. చేయాలి. నేను అదే అంటున్నా, మీరు మహిళా బిల్లుకు ఈడబ్ల్యూఎస్కు సంబంధించిన బిల్లుకి ఇద్దరు భాయి అనుకున్నప్పుడు మరి బీసీల విషయం లోపల ఎందుకు ఈ తాత్సారం, ఎందుకు ఈ యొక్క అన్యాయం? ఒకవేళ పార్లమెంట్లో కనుక భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కనుక తాత్సారం చేయడమో లేకపోతే ప్రవేశపెట్టకపోవడం లాంటి అంశాలు కనుక తెర మీదకి వచ్చి దాన్ని కొంత టైం పాస్ చేయగలిగితే బీసీ సంఘాలుగా లేకపోతే కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ప్రభుత్వం ఉన్నది, వాళ్ళ కార్యాచరణ, మీ కార్యాచరణ, ముఖ్యంగా మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఇప్పుడు రాజకీయంలో ఏంటంటే రాజకీయ పార్టీల గురించి చెప్తున్నా, రాజకీయ పార్టీలకు ప్రతి సమస్య ఒక అవకాశంగా మార్చుకునేటటువంటి విధంగా వాళ్ళ వ్యూహాలు ఉంటాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఒకవేళ కనుక బీజేపీ ఆమోదించకపోతే అది రాజకీయ అవకాశంగా కాంగ్రెస్కి మారేటటువంటి విషయం చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది. అయితే ఇవాళ బీజేపీ అండ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి రాజకీయ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నా కూడా ఒక బీసీల పరంగా మాత్రం ఈ 42% రిజర్వేషన్ అమలు అవ్వడం అనేది బీసీ సమాజానికి అత్యంత అవసరం. కాబట్టి ఇది అమలు చేసేటటువంటి విధంగా కొనసాగేటటువంటి ప్రయత్నాలను మేము మా భుజస్కంధాల మీద వేసుకొని పార్టీలకు అతీతంగా మేము దాన్ని అమలు చేసేటటువంటి విధంగా మేము ప్రయత్నం చేస్తాం. ఇక్కడ బీసీ సమాజంలో అనుమానం ఏంటంటే బీసీ సంఘాల మధ్యన సమన్వయం లేదు కదా, ఎలా ఐక్య పోరాటం ఎలా సిద్ధమవుతారు అనేటువంటి ఒక బలమైనటువంటి అనుమానం కలుగుతాం. ఐక్య పోరాటం అంటే ఇప్పుడు ఐక్య కూటమి ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మేము ఒక 4 అంశాల మీద ఒక ఐక్య కూటమిని ఏర్పాటు చేసినాం. ఆ 4 అంశాలు ఏంటంటే, ఒకటి బీసీలకు 42% రిజర్వేషన్లు తెలంగాణ ప్రభుత్వం అది బిల్లును ఆమోదించింది, దాన్ని అమలు చేయడం కోసం అందరం కలిసికట్టుగా పనిచేయడం ఒక అంశం. రెండోది దేశవ్యాప్తంగా కులగణన జరుగుతూనే ఈ దేశంలో ఇప్పటివరకు కొనసాగిన అసమానతలు అనేటి తొలగిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి దేశంలో కులగణన జరగడానికి దానికోసం కూడా మేము ఐక్య కూటమి పనిచేయాలని చెప్పేసి అనుకున్నాం. మూడో అంశం ఏంటంటే, ఏదైతే బీసీలకు బీసీ మహిళా బిల్లు ఏదైతే ఇంప్లిమెంట్ అయిందో ఈ ఇంప్లిమెంట్ అయినటువంటి మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా లేదు. ఎస్సీ ఎస్టీ మహిళలకు ఉన్నటువంటి సబ్ కోటా బీసీ మహిళలకు లేదు. సో దీని గురించి కూడా మేము ఐక్యంగా పోరాడాలని చెప్పేసి అనుకుంటున్నాం. 4వ పాయింట్ ఏంటంటే, బీసీలకు చట్టసభలలో రిజర్వేషన్ లేదు. అసెంబ్లీ పార్లమెంట్లో బీసీలు అడుగు పెట్టాలంటే ఎస్సీ ఎస్టీల మాదిరిగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్ లేదు. ఈ 4 అంశాల మీద బీసీలు ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. ఐక్య కూటమిని ఏర్పాటు చేసి ఇదే 4 అంశాల మీద మేము పనిచేయడానికి సిద్ధమవుతున్నాం. ఇందులో ఒకవేళ ఎవరికన్నా భేదాభిప్రాయాలు ఉన్నా కూడా వాళ్ళ వ్యక్తిగత ప్రయోజనము, వాళ్ళ యొక్క సంస్థ ప్రయోజనము లేకపోతే రాజకీయ ప్రయోజనం వల్ల ముందుకు రాకుండా ఉండొచ్చు. కానీ ఈ అంశాలు మాత్రము బలమైనయే కదా. ఈ 4 అంశాలు ప్రధానమైన అంశాలు బీసీలకు. ఎందుకంటే రాజ్యాధికారానికి చేరుకోవాలంటే ఈ 4 అంశాల మీద తీవ్రమైనటువంటి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి ఆ రోజు కూర్చోబెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, అదే రకంగా బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కూడా తప్పకుండా ఈ 4 అంశాలు బీసీలకు ప్రయోజనం చేకూర్చేటి కాబట్టి మీరు తప్పకుండా అందరం కూడా ముక్త కంఠంతో మేము నిర్ణయించడం, మేము కలిసికట్టుగా ఉంటామని చెప్పి. మిగతా ఇంకెవరన్నా కనుక వాళ్ళు దీనికి అనుకూలంగా లేకుండా ఇంకే వేరే ఎజెండాను పెట్టుకుని ఉంటే అది వాళ్ళ వ్యక్తిగత ఎజెండా అవుతుంది తప్పించి ఇలా బీసీ సమాజానికి వాళ్ళ వ్యక్తిగత ఎజెండాతోని పెద్ద ప్రయోజనం ఉండదు. కాకపోతే ఒకవేళ మేము ఎంచుకున్నటువంటి ఐక్య కూటమి యొక్క లక్ష్యాలకు ఏ సమాజంలో ఉన్నటువంటి ఏ సంఘం కానీ ఏ పార్టీ కానీ ఎవరు వచ్చి మద్దతు ఇచ్చినా కూడా తప్పకుండా మద్దతును తీసుకుంటాం, తప్పకుండా ముందుకెళ్తాం. ఈ 4 అంశాలను వీటన్నిటిని కూడా ప్రతిఫలించేటటువంటి విధంగా ప్రయత్నం చేసి రాబోయేటటువంటి ఎన్నికల వరకు బీసీని సీఎం చేయడం కావచ్చు, బీసీ ఓట్ల మీద బీసీ సమాజం పట్ల ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా అనివార్యతను సృష్టించేటటువంటి విధంగా ఈ ఐక్య కూటమి పనిచేస్తుంది. అంటే ఐక్య కూటమికి ప్రధానంగా నేతృత్వం ఎవరు వహించబోతున్నారు? అసలు నేను ఏమంటున్నా అంటే, ఆ రోజు జరిగినటువంటి సమావేశం లోపల ఉన్నటువంటి అంటే ఎందుకంటే అంత పెద్ద ఎత్తున గ్యాదరింగ్ అయింది, పబ్లిక్ వచ్చింది, తర్వాత అనేక మంది నాయకులు కూడా క్షేత్రస్థాయిలో పనిచేసే వాళ్ళు వచ్చారు. వాళ్ళందరూ కూడా ప్రధానంగా నిర్ణయించింది ఏంటంటే దీన్ని ఐక్య కూటమి చేయాలని చెప్పేసి. ఐక్య కూటమికి అందరినీ సమన్వయం చేస్తున్నటువంటి కారణం చేత నన్ను కన్వీనర్గా ఉండమని చెప్పేసి అందరూ కూడా ముక్త కంఠంతో దాన్ని అంగీకరించారు. కాబట్టి నేను కేవలం ఒక కన్వీనర్గా ఉంటూ
అటన్నిటిని కూడా సమన్వయం చేసి దానికి సంబంధించినటువంటి అన్ని విభాగాలను సిద్ధం చేయడానికి నేను బాధ్యత తీసుకున్నా. త్వరలోపలే దీనికి సంబంధించినటువంటి చైర్మన్ కావచ్చు, కో చైర్మన్ కావచ్చు, ఎవరెవరి కెపాసిటీకి తగ్గట్టు వాళ్ళను ఇందులో కూర్చుకుంటూ ముందడికెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటుంది. ఇందులో ప్రధానంగా ఏంటంటే నెక్స్ట్ స్టీరింగ్ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. నిన్న కూడా మొత్తం చర్చలన్నీ జరిగినాయి, చాలా మంది ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు. ఆ స్టీరింగ్ కమిటీలో ఎవరెవరైతే ఇప్పటివరకు కాంట్రిబ్యూట్ చేసిన వ్యక్తులు, ఇప్పటివరకు బీసీ సమాజం కోసం పనిచేసిన వ్యక్తులు, వాళ్ళందరినీ ఫస్ట్ అకామిడేట్ చేయాలి, చేసి వాళ్ళందరి సలహాలు సూచన తీసుకోవాలి, వాళ్ళను స్టీరింగ్ కమిటీలో వేయాల్సి ఉంది. వారితో పాటు ఎక్స్పర్ట్ కమిటీస్ ఉన్నాయి. ఎక్స్పర్ట్ కమిటీస్ లోపల ఇప్పుడు లీగల్ ఎక్స్పర్ట్ కావచ్చు, లేకపోతే లిటరేచర్ కావచ్చు, ఫోక్ కావచ్చు, అదే రకంగా వ్యాసాలు రాయడం కావచ్చు, టీవీ డిబేట్స్ కావచ్చు, డిస్కషన్ కావచ్చు, స్టాట్స్ కావచ్చు, ఇలా అన్ని విభాగాలకు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్ కమిటీలను, అదే రకంగా సబ్ కమిటీలను కూడా మేము వేయడానికి సిద్ధమవుతున్నాం. దీనంతా కూడా ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణ, ఇది సింపుల్ గా తీసుకునేది కాదు. ఇప్పుడు ఒక 42% రిజర్వేషన్ శాసనసభలో అమలైంది, అది కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. అవును. సో దీన్ని ఒక బీసీ సంఘ ఒక నాయకుడిగా మీరు దీన్ని ఎలా చూస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ క్రెడిట్ ఇవ్వచ్చా, లేకపోతే దానిలో మీలాంటి వాళ్ళ ప్రేయర్స్ ఉన్నాయనుకోవచ్చా, లేకపోతే ఇంకేమన్నా ఉన్నాయనుకోవచ్చా? తప్పకుండా ఇది సమాజంలో వచ్చినటువంటి ఏదైతే ఈ ఉద్యమం కావచ్చు, ఒత్తిడి కావచ్చు, బీసీలు రాజకీయంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, అవకాశాల పరంగా వెనుకబడుతున్నటువంటి ఒక ఉద్యమాన్ని తీవ్రతరం చేయడం వల్ల ఈ యొక్క ఎన్నికల కోసం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఎత్తుకుంది. వాళ్ళు ఎత్తుకున్నటువంటి విధంగానే వాళ్ళు దానికి న్యాయం చేసినని చెప్పొచ్చు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజంగానే కనుక దీన్ని మభ్యపెట్టేటటువంటి ఆలోచన వాళ్ళకు ఉండేది ఉంటే ఈ నెక్స్ట్ ఎలక్షన్లో వచ్చేటటువంటి టైంకి, అంటే 4th year 5th year ఈ కులగణన అనేటటువంటి అంశాన్ని మనం అప్పుడు వాళ్ళు ప్రస్తావించవచ్చు, అంటే దాటవేత దూరం ఉండేది ఉంటే. కానీ వాళ్ళు అలా కాకుండా వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత మొదటి సంవత్సరం దాని మీద చర్చ చేయడము, దాని మీద జీవో చేయడము, దానికి సంబంధించిన కులగణన చేయడం అనేది వాళ్ళ చిత్తశుద్ధిని చాలా స్పష్టంగా ప్రదర్శిస్తూ ఉన్నది. కాబట్టి వాళ్ళ చిత్తశుద్ధి విషయం లోపల మనం డౌట్ పడాల్సిన అవసరం లేదు. అయితే బిల్లులను చేయడం కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా ఏంటంటే ఒక అడుగు ముందు కేసులు ఒక ధైర్యాన్ని, సాహసాన్ని ప్రదర్శించినట్టు కూడా మనము స్పష్టంగా మనము చూడవచ్చు. అయితే ఇదంతా జరగడానికి ఏంటంటే సమాజం లోపల తెలంగాణ సమాజము చాలా డిఫరెంట్గా ఉంటుంది, చాలా వర్సటైల్గా ఉంటుంది. ఎట్లయితే ఇప్పుడు పంజాబ్లో ఎట్లయితే ఎప్పటికి కూడా ఉద్యమాలు జరుగుతుంటే ఎక్కడ ఆ వ్యతిరేకత ఉంటుందో, తెలంగాణ సమాజంలో సాయుధరహితంగా పోరాటం దగ్గర నుండి కూడా ఇయాల్టి వరకు కూడా ఎప్పటికీ ఒక అగ్ని మండుతూనే ఉంటుంది. అవకాశాల కోసం, హక్కుల కోసం అగ్ని మండుతూనే ఉంటుంది. ఇవాళ బీసీ హక్కుల కోసం మండుతూ ఉంది. దాన్ని కాంగ్రెస్ పార్టీ ముందుకు తీసుకుపోయేటటువంటి విధంగా చర్య చేసాడు. అంటే ముఖ్యంగా రేవంత్ రెడ్డి ఒక సాహసం చేసి అనుకోవచ్చా? 100%. ఎందుకంటే ఇలా ఉన్నత వర్గాలు ఏంటంటే వాళ్ళు ఈ బీసీలకు 42% ఇచ్చేది ఉంటే గ్రామ స్థాయి లోపల వాళ్ళ పెత్తనం ఉంటుంది. బీసీలు రాజ్యం ఏది ఉంటే వాళ్ళ కింద మేము ఎట్లుంటాం అనేటటువంటి వాళ్ళకు ఒక భయం కానీ లేకపోతే ఒక ఇబ్బంది ఉంటుంది. అయితే అనేక మంది ఎన్నో ఇబ్బందులు పెట్టినా కూడా, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు ఆయనతో మేము పర్సనల్గా కూర్చొని మాట్లాడినప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన ఈ విషయం, నా మీద ఎంత ఒత్తిడి ఉన్నా, నన్ను ఎంతమంది అడ్డుకున్నా నేను మాత్రం మనం ఇచ్చిన మాట తప్పడం లేదు, ఇది నా నాయకుడు రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం అని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పారు. కాబట్టి ఇవాళ రేవంత్ రెడ్డి గారు సాహసం చేసినట్టే చెప్పాలి. ఇది పైన ఆదేశం ఎవరైతే రాహుల్ గాంధీ గారు ఇచ్చిలో వాళ్ళు కూడా చాలా స్పష్టంగా ఉన్నట్టు మనం చెప్పాలి. ఇది కేవలం రేవంత్ రెడ్డి గారు ఒక్కరు అనుకుంటేనో లేకపోతే తెలంగాణ కాంగ్రెస్ అనుకుంటే జరిగింది కాదు. ఏదైతే హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి మన రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం మేరకు ప్రజల అభిష్టం కోసం జరిగినటువంటి దానిగా మనం భావించవచ్చు. సో ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ ప్రయాణంలో ఇప్పుడు ఆల్రెడీ ఇంప్లిమెంట్ కావడానికి ఇంకా ఎంత సమయం పట్టొచ్చు, ఎలా ఉండొచ్చు దీని పరిణామాలు? ఇప్పుడు వాస్తవానికి ఏంటంటే ఇమీడియట్గా గవర్నమెంట్ తలుచుకుంటే జీవో ఇష్యూ చేయొచ్చు, దానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ కూడా చేసిందంటే ఎలక్షన్లకు పోవచ్చు. అయితే ప్రభుత్వం ఏం చెప్పిందంటే జూన్ వరకు మేము చేస్తామన్నది. ఈ మధ్య లోపల ఈ ప్రయత్నం ఏదైతే పార్లమెంట్ లోపల ప్రవేశపెట్టడం, దానికి సంబంధించినటువంటి చట్ట సవరణ జరిగేటటువంటి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. మరి ఈ క్రమంలోనే బిల్లు పాస్ చేయించాలి. మరి ఆ అవకాశం ఉంటుందా, లేదా మళ్ళీ సంవత్సరం పొడిగించే అవకాశం ఉంటుందా? ఇప్పుడు ఏప్రిల్ 4 వరకు పార్లమెంట్ కొనసాగుతుంది. అయితే ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఏంటంటే మంత్రివర్గ తీర్మానం అయిన తర్వాత దాని బిల్లుని ఏంటంటే అది పార్లమెంట్కి ఆల్రెడీ పంపించేసిళ్ళు. ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది. కాకపోతే అపాయింట్మెంట్ రాలేదు. ఒకవేళ అపాయింట్మెంట్ వచ్చేది ఉంటే అఖిల పక్షాన్ని, సమాజాన్ని, బీసీ సమాజాన్ని కూడా తీసుకెళ్తామని చెప్పేసి అని మన రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది కూడా అపాయింట్మెంట్ రాలేదు. రెండోది ఏంటంటే బిల్లు మాత్రం పార్లమెంట్కి వెళ్ళిపోయింది. మరి దాన్ని ప్రవేశపెడతారా, తాత్సారం చేస్తారా, దాన్ని దాటా వేస్తారా అనేటటువంటి, ఎందుకంటే టెక్నికల్ అంశాలు ఉంటాయి. ఎప్పుడైతే బిల్లు ఇక్కడి పోయిన తర్వాత సోషల్ జస్టిస్ డిపార్ట్మెంట్ మన కేంద్రంలో ఉంటుంది. దానికి సంబంధించినటువంటి వాళ్ళు దీనికి సర్వే జరిగిన విధానం కావచ్చు, మిగతా అంశాలు పరిశీలించిన తర్వాత అక్కడి నుంచి దాన్ని హోంశాఖకు పంపిస్తారు. ఆ హోంశాఖలో కూడా దాని రివ్యూ అయిన తర్వాత అప్పుడు తీసుకొచ్చేది పార్లమెంట్లో, లోక్సభలో పెడతారు. ఇదంతా ఒక ప్రాసెస్. కాబట్టి ఈ జరుగుతున్నటువంటి పార్లమెంట్
సమావేశాల సందర్భంగా అది టేబుల్ అయ్యేటటువంటి అవకాశం తక్కువ అనిపిస్తుంది. కాకపోతే జూన్లో మళ్ళీ పార్లమెంట్ సమావేశాలు ఉంటాయి కాబట్టి ఆ టైంలో మాత్రం ఒక ఖచ్చితంగా ఏంటంటే దాని గురించి ఒక చర్చ వచ్చే అవకాశం ఉందని మేము భావిస్తున్నాం. యా, సో ఇప్పుడు బీసీ సంఘాలు చాలా సంవత్సరాల నుంచి పోరాడుతూ ఉన్నాయి. సో మొన్న మీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో కూడా ఆర్ కృష్ణయ్య గారు దీనికి ఆద్యుడు ఆయన అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆర్ కృష్ణనేమో ఒకవైపు భారతీయ జనతా పార్టీలో ఎంపీగా కొనసాగుతూ ఉన్నారు, ఇటు కాంగ్రెస్ పార్టీ ఏమో తీర్మానం చేసి పంపింది. సో అక్కడ భారతీయ జనతా పార్టీ ఆల్రెడీ బీసీ ముఖ్యమంత్రి అని చెప్పి అనౌన్స్ చేసింది. సో ఇక్కడ కొంత బీజేపీ అండ్ కాంగ్రెస్ ఈ రెండు జాతీయ పార్టీల మధ్య బీసీలు లాభం పొందగలుగుతారా లేదంటే బలి కాబోతారా? మీ అంచనా ఏమిటి అసలు? ఇప్పుడు ఇటీవల జరిగినటువంటి మీటింగ్ లోపల ముఖ్యమంత్రి గారు కూడా ఆర్ కృష్ణయ్య గారి సేవలను గుర్తు చేశారు. ఎందుకంటే నేను ఏమంటాను, మందకృష్ణ గారు కానీ ఆర్ కృష్ణ గారు కానీ వీళ్ళు వాస్తవానికి ఏంటంటే పార్టీలకు అతీతంగా వీళ్ళు బీసీలు ఎస్సీ వర్గాల నుండి విశేష ఆదరణ పొందినటువంటి వ్యక్తులు. అయితే ఆర్ కృష్ణయ్య గారు రాజకీయంగా తీసుకున్నటువంటి స్టెప్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆయన వ్యక్తిగతం. రెండోది ఆయన చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నేను ఇంతసేపు 30-35 సంవత్సరాలు నేను ప్రజాక్షేత్రంలో కొట్లాడినా కాబట్టి కనీసానికి నేను చట్టాలు చేసే దగ్గర కనుక నేను ఉండేది ఉంటే కనీసానికి అక్కడి నుంచి కొంత ప్రయోజనం ఉంటుంది కావచ్చు అనేటటువంటి ఆలోచనలో ఆయన ఉన్నాడు. సరే, అది ఆలోచన అవకాశమా అనే విషయాన్ని పక్కన పెట్టేది ఉంటే బీసీ సమాజం నిజంగా ఉద్యమాలు చేసే వాళ్ళు ఏం చేయాలంటే ఆయన యొక్క సలహాలను సూచనలను ఆయన దగ్గర నుంచి వెళ్ళి కొంత సపోర్ట్ను కూడా తీసుకొని ఉద్యమాలను ఇంకా బలోపేతం చేయాల్సిన అవసరం ఉంటుంది. ఆయన అడ్డు పెట్టుకొని కూడా అవసరమైతే కేంద్రంతో ఒక దౌత్యం చేసి కూడా ఏంటంటే మనము కేంద్రంతో రాష్ట్రంతో అవసరం ఉన్నట్టు పనులు చేయించుకోవాలనే అవసరం ఉంటుంది. కానీ ఆయన దూషించడం వల్ల లాభం లేదు కదా. ఇప్పుడు ఆయన కూడా ఏమంటున్నాడు, బిల్లు పెట్టాలి, బీసీలకు బిల్లు పెట్టాలని చెప్పేసి అంటున్నాడు. అంటే ఆయన బీసీ సెంట్రికే ఉన్నాడు. ఇప్పుడు బీజేపీ విధానంతోనే ఆయనే సరే బీజేపీ పార్టీలో ఉన్నా కూడా ఆయన పోరాడుతున్నటువంటి ముఖ్యమైన ప్రధానమైన అంశాలు మాత్రం బీసీల గురించే కదా. కాబట్టి ఆయన చేస్తున్న ప్రయత్నాలను కూడా బీసీ వర్గాలు ఆహ్వానించాలి, ఆపాదించుకోవాలి, దాన్ని వినియోగించుకోవాలి. సరే, వ్యక్తిగతమైనటువంటి భేదాభిప్రాయాలు చిన్న చిన్న పొరపుచ్చాలు ఉండేది ఉంటే దాన్ని సవరించుకోవాలని, అట్లా కాకుండా ఏంటంటే ఒక వ్యక్తిని దూషించడం అనేది సరైన పద్ధతి కాదు. ఆయన చేసేది ఆయన చేసిండు. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంది, మనం చేయాల్సిన పని ఏందనేది మనం ఆలోచించాలి. కానీ ఎంతసేపు ఆయన చేయలేదు ఈయన చేయలేదు మరి మనం ఏం చేస్తున్నాం? మనం కదా చేయాల్సింది. అలా సాఫ్ట్వేర్ కంపెనీలో ఒక జనరల్ మేనేజర్ ఉద్యోగం ఉండి కూడా ఆయన దాదాపు 10-12 సంవత్సరాల నుంచి వదిలిపెట్టి ఈ సమాజం లోపల ఈ వర్గాలకు అన్యాయం జరుగుతుందని చెప్పేసి మనం నిలబడుతున్నాం కదా. మన వంతు ప్రయత్నం మనం చేస్తున్నాం కదా, మనం నష్టపోవట్లేదా? అంటే త్యాగం చేసే గుణం ఉండాలి. ఇవాళ బీసీ ఉద్యమాలు ఇంకా దృఢంగా బలంగా కావాలంటే కూడా బీసీ వర్గాలు బీసీ నాయకులు త్యాగం చేసేటటువంటి గుణాన్ని అలవరుచుకుంటేనే ఉద్యమాలు బలోపేతమవుతాయి. అలా కాకుండా ఒకరిని దూషించడం, వాళ్ళు చేయలేదు వీళ్ళు చేయలేదు అంటే మనం ఏం చేస్తాం? మనం చేసేదాన్ని కూడా మనం ఆలోచించాలి కదా. సో ఆ రకంగా ఏంటంటే మనం ఆలోచించాలి. పెద్ద మనిషిని మనం వీలైతే గౌరవించుకోవాలి, అనే ఒక సలహాలు సూచన తీసుకోవాలి తప్పించి ప్రతి ఒక్కరిని మనం విభేదించుకుంటూ పోతే ఇది కాదు. ఇది ఒక బృహత్తరమైనటువంటి కార్యాచరణ. ఈ తెలంగాణ ఉద్యమం కంటే కూడా బలమైనటువంటి ఉద్యమం ఇది. తెలంగాణ ఉద్యమం కేవలం తెలంగాణకు సంబంధించింది. బీసీల ఉద్యమం అనేది దేశానికి సంబంధించింది, ప్రపంచానికి సంబంధించింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 4 కోట్ల ఎన్ఆర్ఐలలో దాదాపు 3 కోట్ల మంది ఎన్ఆర్ఐలు మన బీసీలే ఉన్నారు, బీసీలు ఎస్సీ ఎస్టీలే ఉన్నారు. మరి వాళ్ళను కూడా మనం ఇందులో కలుపుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దీన్ని చిన్నగా ఆలోచించద్దు, పెద్ద మనసుతోని పెద్ద హృదయంతో బ్రాడ్గా ఆలోచించి అందరినీ ఒక నదిలాగా కలుపుకొని పోయేది ఉంటే మన లక్ష్యాన్ని చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా మనం కూపస్థ మండుకంలాగా బావిలో కప్పలాగా కనుక ఆలోచించేది ఉంటే మాత్రం ఇది అట్లాంటి వ్యక్తులే చరిత్రహీనులవుతారు. అట్లాంటి వ్యక్తుల వల్ల ఉద్యమం ఆగేటటువంటి పరిస్థితి లేదు. ఉద్యమం అనేది ఆల్రెడీ ప్రజల చేతిలోకి పోయింది. మీరు దాన్ని స్పష్టంగా కూడా మన సోమాజిలో ప్రెస్ క్లబ్లో చూసిండ్రు. ఓకే అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీరణ. చాలా విలువైనటువంటి సూచనలు, సలహాలు. అదేవిధంగా బీసీ బిల్లు పైన చాలా మందికి చాలా అనుమానాలు ఉన్నాయి. అంటే ఏ విధంగా అసలు ఇంప్లిమెంట్ అవుతుందా కాదా అనే ఒక అనుమానాలు చాలా బలంగా ఉన్నాయి. సో వాటిపైన కొంత క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం దాస్ సురేష్ గారు చేయడం జరిగింది. సో మొత్తానికైతే బీసీ సంఘాలు ఇప్పటికైనా కానీ మేల్కోవాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు బీసీలకు సంబంధించిన రాజ్యాధికార దిశగా పయనించేటువంటి ఈ సమయంలో సంఘాల మధ్య ఈరోజు గ్యాప్ ఉండడం అనేది అది మీకు కాదు, బీసీ సమాజానికి చాలా పెద్ద చేటు తెచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఈ సందర్భంగా బీసీ సంఘ నాయకులందరూ కూడా కలిసి పోరాడాలని చెప్పేసి కూడా బీసీ సమాజం తరఫున మేమైతే విజ్ఞప్తి చేస్తాను. సో ఆ దిశగా మీ యొక్క కార్యాచరణ ఉంటుందని చెప్పి కూడా మేము కోరుతా ఉన్నాం. సో ఇది దాస్ సురేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తుండండి కాలేజ్ టీవీ. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.